పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అన్నీ తానే వ్యవహరించారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్పారు. నా గెలుపు వర్మ చేతిలోనే ఉంది అని చెప్పి ఎన్నికల ముందు వరకు కూడా, పోలింగ్ ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ చెబుతుంటే ఇది నిజం. అయితే తన గెలుపుకు సహకరించినటువంటి ఒక వ్యక్తిని, ఆయన వైసీపీలో ఉన్నాడట, ఎన్నికలకు ముందే వర్మ దగ్గరకు వచ్చి నేను బయటకు సహకరించలేను కానీ బట్ లోపలైతే మీకోసమే పనిచేస్తానని చెప్పారట. సో వాళ్లకు కృతజ్ఞత చెప్పడం కోసం వర్మ వెళ్తే జనసేన పార్టీ వాళ్ళు ఇటుక పిల్లలు, కూల్ డ్రింక్ సీసాలు, రాళ్ళు, కట్టెలతో విడిగా కొట్టారు. ఆయనకు ముచ్చు దెబ్బలు తగినాయంట. వాళ్ళ పార్టీ మండలాధ్యక్షుడికి గాయాలైనాయని వర్మనే ఓపెన్గా మీడియా ముందు చెప్పారు. ఇదంతా కూడా జనసేన పార్టీకి సంబంధం లేదంట. కానీ కాకినాడ జనసేన ఎంపీగా ఉన్నటువంటి టీ టైం ఉదయ్ ఎవరైతే ఉన్నారో ఆ ఉదయ్ వర్గం వాళ్ళు చేసిందట. అంటే ఉదయ్ జనసేన పార్టీని ఏమైనా చీల్చేసి, ఉదయ్ ఏమైనా జనసేన పార్టీని చీల్చేసి కొత్తగా జనసేన పార్టీ ఏమైనా పెట్టారా? పవన్ కళ్యాణ్ ఏమంటారు? ఉదయ్ నాకు సొంత తమ్ముళ్ళు అంటాడు. ఉదయ్ మనుషులు వర్మ మీద హత్యాయత్నం చేశారు. హత్యాయత్నం అని కూడా వర్మనే అన్నారు. హత్యాయత్నం చేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్ ముందు కూడా కూర్చున్నారు. ఆయన మీద హత్యాయత్నం చేశారు. జనసేన వాళ్ళేగా చేసింది. జనసేన ఎంపీ మనుషులు చేశారంటే కానీ పవన్ కళ్యాణ్కి సంబంధం లేదంట. ఏడన్నా పార్టీ అధ్యక్షులు పోయి చేయండి అని చెబుతారా? ఏందో అయినా వర్మ కక్కలేక మింగలేక ఇప్పుడు ఏమనలేక ఏదో పాపం ఆయన బాధలు ఏర్పడుతున్నట్లు అనిపించింది. మరి ఎవరికైనా చిన్నపిల్లలు చెప్పినా కానీ నవ్వుకుంటారు కదా. జనసేన ఎంపీ మనుషులు చేశారట కానీ జనసేనకు సంబంధం లేదట. దాడి చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారా అంటే జనసేనలోనే ఉన్నారట. 25 మంది దాడి చేశారట. కానీ పవన్ కళ్యాణ్కి జనసేనకు సంబంధం లేదట. అడిగి రాత్రి ఒక ఛానల్తో మాట్లాడుతూ అన్నారు, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసిన మీ మీదనే హత్యాయత్నం జరగడం ఏందండి అని చెప్పి అడిగితే వర్మను, దానికి వర్మ సమాధానం ఏం చేద్దాం మా కర్మ అన్నాడు. మా కర్మ అన్నదాని వెనక ఎంత మీనింగ్ ఉందో అందరికీ తెలుసని అనుకుంటాను. దీనిని ఈ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, జనసేన పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ అరే ఎంత అసలు ఇది ఆ వర్మ మాట్లాడిన మాటలు ఏమీ లేకుండా ఎవరో దాడి చేస్తే ఇది జనసేన వాళ్ళు చేశారని చెప్పి తప్పుడు ప్రచారం అని చెప్పి ఫేక్ ప్రతిదీ ఫేక్ అని వేసుకుంటూ పోతున్నారు. ఎవరో చిల్లరగాళ్ళకి ఇచ్చినట్టున్నారు ఆ ట్విట్టర్ హ్యాండిల్స్. ఏమో కళ్ళ ముందు కనిపించేట్టు కూడా ఫేకా. ఆయన మాట్లాడిండు వర్మ, మీడియాతో మాట్లాడి మీడియా ముందు అది ఫేక్ అంటున్నారు. అరే ఏం 5 ఏళ్ళకి ప్రజల కళ్ళ గంతలు కట్టాం కదా, మనం చెప్పినవన్నీ అబద్ధాలే కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెబితే ఎవడు పీకేది ఏముంది అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ కావచ్చు. అఫ్కోర్స్ జనానికి కూడా అటువంటివి చాలా ఇష్టం అనుకోండి. జనానికి కూడా ఏదో మసాలా కావాలి, అబద్ధాలతో మాయ చేయాలి, నిజాలు మంచి మెజారిటీ మందికి ఎక్కువ మేస్తారు. ఏదో నాలాంటి వాడు తాపాత్రయపడాలి, అయ్యో పాపం మంచి, లేకుంటే పేదలు అది ఇది వీళ్ళకి మంచి వాళ్ళకి మంచి అని. ఎక్కడ దగ్గర నాలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అసలు వాళ్ళకే ఇష్టాలు లేకుండా పోతున్నాయి. ఎవరేం చేసేది ఉంది?